నమస్తే, వెల్కమ్ టు ఒక టీవీ. నేను మీ ప్రస్తుతం ధర్నా చౌక్ లో ఉన్నాం. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తా ఉన్నామని చెప్పి ప్రజా సంఘ నాయకులు పెద్ద ఎత్తున సమావేశం అయితే ఏర్పాటు చేశారు. సంబంధించి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది బడ్జెట్ ను? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టినటువంటి బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా దళితులు, పేదవాళ్ళు, వ్యవసాయ కార్మికులు, కూలీలు, కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు లక్షల మంది ఉన్నారు. ఈ పేద ప్రజలకు అనుకూలంగా లేదు ఈ కేంద్ర బడ్జెట్. ఈ కేంద్ర బడ్జెట్ సవరణ మార్చాలి, పేదలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టాలని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా పెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు కూడా బడ్జెట్ లో కోత పెట్టారు. అట్లాగనే ఎస్సీలకు కూడా కోత పెట్టారు, బీసీలకు కోత పెట్టారు. దేశవ్యాప్తంగా ఎస్సీ బీసీలు ఎక్కువ ఉంటారు. వీళ్ళకు బడ్జెట్ లో అనుకూలంగా లేదు. ఈ బడ్జెట్ ధనికులకు అనుకూలంగా ఉంది, దళితులకు, పేదలకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్పి ఈ ధర్నా చౌక్ పెట్టడం జరిగింది. బడ్జెట్ లో కరెక్ట్ లేదని చెప్తున్నారు. 12 లక్షలకు సంబంధించి జీఎస్టీ గిట్లా తీసేశారు కదా, మరి మధ్యతరగతి వాళ్ళ ఎక్కడంలో బీద వాళ్ళు అది కూడా చేశారు కదా. జీఎస్టీ దేని మీద పెట్టారు? జీఎస్టీ వస్తువుల మీద పెట్టారు. ఇవాళ పెట్రోల్ మీద జీఎస్టీ లేదు, ప్రజలు వాడుకునేటువంటి సౌరు మీద జీఎస్టీ లేదు. జీఎస్టీ గుడ్డల మీద పెట్టారు, పెద్ద పెద్ద చేపల మీద పెట్టారు. కానీ పేదవాడి దాని గురించి ఏం పెట్టారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మేము కేవీపీఎస్ గా డిఎస్ఎంఎం గా అడుగుతా ఉన్నాం. ఎట్లాంటి దీనికి సంబంధించి ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది? ఎట్లాంటి ఇబ్బందులు అంటే మధ్యతరగతి వాళ్ళకి ఎందుకు ఎట్లాంటి ఇబ్బందులు గురి చేసింది ఇది బడ్జెట్ అనేది? అంటే ఎవరికి మంచి చేసింది, ఎవరికి మంచి? ఇవాళ రాష్ట్రంలో పేదవాళ్లకు వ్యతిరేకంగా చేసింది. ధనికులు, ఆదాని, అంబానీ కంపెనీలకు అనుకూలంగా చేసింది తప్ప కార్మికులకు అనుకూలంగా చేయలేదు. ఎట్లాంటి అంశాలు అన్నప్పుడు ఇవాళ ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఆ లక్షల మందికి అనుకూలంగా బడ్జెట్ లేదు. వేల మీద లెక్క పెడితే లిచ్చల మెట్ల వ్యవస్థలో కొంతమందికే బడ్జెట్ ను పెట్టింది. పేదలు ఎక్కువ ఉన్నటువంటి పేద ప్రజలకు మాత్రం బడ్జెట్ లేదు. ఇవాళ ఏ రాష్ట్రాల్లో అయితే వాళ్ళు ఎన్నికలకు పోతా ఉన్నారో ఆ రాష్ట్రాలనే పెడుతున్నారు తప్ప ఇప్పుడు తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర లాంటి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులను తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు పెడుతున్నారు తప్ప ఇక్కడ ఏం చేశారని చెప్పి మేము బీజేపీ నాయకులను ప్రశ్నిస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఈ ప్రభుత్వం ఓన్లీ బీసీల కోసం మాత్రమే ఉంది, మధ్యతరగతులకు సంబంధించిన జీఎస్టీ కూడా తగ్గించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, ఇది ఓన్లీ పేదవాళ్ళ కోసం మాత్రం ప్రభుత్వం నడుస్తా ఉందని చెప్పి బీజేపీలో నాయకులు చెప్తా ఉన్నారు. దానిపైన కేంద్రంలో ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకానికి ఏపాటి కేటాయించింది కేంద్ర ప్రభుత్వం అని వాళ్ళ లెక్కల్ని తెలపని మేము చెప్పి అడుగుతా ఉన్నాం. అట్లాగనే గ్రామీణ ప్రాంతాలలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ వైద్యం కోసం ఏర్పాటించావు. అట్లాగనే గ్రామీణ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు లేని పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు బడ్జెట్ చేసిందంటే అంతా సున్నాగానే అవపడుతుంది తప్ప ఎక్కడ మాత్రం పేదవాళ్ళకు అనుకూలంగా ఈ బడ్జెట్ లేదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ ఉన్న బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మేము ప్రభుత్వం నుంచి అన్ని మేమే తీసుకొస్తున్నాం, రాష్ట్రాలు చాలా తక్కువ శాతం ఇస్తున్నాయి, మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తా ఉందని చెప్తా ఉన్నారు. మరి తెలంగాణకు అంతా వస్తుందా? ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు, ఇద్దరు మంత్రులు, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలను మేము ఒకటి సవాల్ చేస్తా ఉన్నాం. మీరు పేపర్లలో, టీవీలలో మాట్లాడడం కాదు, గ్రామీణ ప్రాంతాలలో మీకు ఓట్లేసినటువంటి ప్రజలకు మీరు బీజేపీ ఎంపీలు, మంత్రులు ఏం చేశారో చెప్పని మేము తెలంగాణ ప్రజలకు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ కేంద్ర బడ్జెట్ పెట్టింది, ఆ కేంద్ర బడ్జెట్ లో సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు పెట్టారు. ఆ బడ్జెట్ మీద ఒక్క మాట మాట్లాడారా అని మేము అడుగుతా ఉన్నాం. ప్రజలకు అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా మీరే తెలిసి చెప్పని చెప్పి కేంద్ర మంత్రులకు, బీజేపీ ఎంపీలకు సవాల్ ఇస్తున్నా ఉన్నాం. గతంలో బడ్జెట్ కూడా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి జీరో, ఇట్లాంటి బడ్జెట్ లో కొంచెం సహకారం కూడా అందించిన పరిస్థితి ఆ పద్ధతుల్ని మళ్ళా అమలు చేయ చూపించింది. కాబట్టిగానే ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని చెప్పి ప్రజా సంఘాలు ధర్నా పెట్టాయి. ఈ బడ్జెట్ ఈ ప్రజల ఆరోగ్యాలు అక్కడ కేంద్ర ప్రభుత్వానికి వినపడాలని చెప్పి ఈ ధర్నా కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.